అవోల్లా అప్పుడప్పుడు ఇన్స్టాగ్రాము వాట్సప్ ఫేస్బుక్ పని చేయకుండా పోతే ఎంత గావురైతాం ఏం కథ. ప్రపంచానికి ప్రళయం వచ్చిందన్నట్టే జుట్టు విక్కొని పిచ్చోళ్ళమవుతాం. ఫోన్లో ఫ్లైట్ మోడ్ నైతిగా పట్ట కొడతాం. యాప్లు అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాం. ఫోన్లు రీస్టార్ట్లు కొడతాం. అయినా కూడా పని చేస్తలేదంటే ఎంబటే దోస్తుగాళ్ళకు ఫోన్ చేసి మామ నా దాంట్లో ఇన్స్టాగ్రాము వాట్సప్ ఫేస్బుక్ పని చేస్తలేదురా, ఏమైందో తెలుస్తలేదు అని ఏదో కిడ్నీ ఫెయిల్ అయినంత బాధ కొద్దిగా చెప్తాం. అరే మామ నాకు కూడా సేమ్ గట్నే అవుతుందిరా అనే వరకల్లా అమ్మయ్యా నీకు కూడా గట్నే అయిందా అయితే ఓకే అని నిమ్మలమవుతారు. నిన్న మైక్రోసాఫ్ట్ విండోస్ గట్నే గడబిడి చేస్తే దునియంతా గట్నే అల్లకల్లోలమైంది. ఇక దాని మీద సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్టు సినిమాల రేలంగి మావయ్య ఇద్దరిని కూసబెట్టుకొని 4 మంచి మాటలు చెప్తే గిట్లుంటది కావచ్చు. ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోయింది. ఏది ఏమైనా భలే చేశారా. ల్యాప్టాప్లు డెస్క్టాప్లు పక్కకు పడదొబ్బి అలా చేయాలి. అలా చేస్తే చాలరా, తర్వాతే ఏదైనా. అదిగో చూడు, అందులో ఎయిర్లైన్స్ వాడు ఉన్నాడు, రైల్వే వాడు ఉన్నాడు, టికెట్ బుకింగ్ వాడు ఉన్నాడు, హాస్పిటల్ వాడు ఉన్నాడు, బ్యాంకింగ్ వాడు ఉన్నాడు. ప్రతి ఓడి తపన ఒకటే, దేవుడా క్లౌడ్ స్ట్రైక్ అప్డేట్ బగ్ ఇష్యూ జల్దీ రిజాల్వ్ అయిపోవాలి, దేవుడా మళ్ళా నా విండోస్ నార్మల్ అయిపోవాలి. అంతే. అవి అన్ని పెద్ద కష్టం అనుకుంటామే, అంత ఈజీ కాదే. విండోస్ అంటే మంచిదిరా, విండోస్ అంటేనే మంచిది. ఏమిచ్చినాయిరా మన కంపెనీలు? మనకు అమీర్పేట ఇన్స్టిట్యూట్లో సాఫ్ట్వేర్ నేర్చుకోనికే ఫీజులు ఇచ్చినాయా, రూములు ఇచ్చినాయా? ల్యాప్టాప్ ఇచ్చారు. ఈ విండోస్ తోటే గెలకండిరా ఏదైనా అని. ఇదిగో ఈ క్లౌడ్ స్ట్రైక్ అప్డేట్లోనే ఈ బగ్గు, దాన్ని రిజాల్వ్ చేసేదాకానే ఈ కష్టాలు. ఇవాళ ఒక్కరోజే విండోస్ ఇట్లుంటుంది. ఇవాళ అంతా ఆగమాగం చేసిందా, రేపు మళ్ళీ చక్కగా ఉంటుందో లేదో మనకే తెలియదు. అందుకే ఇసొంటి బగ్ వచ్చిన ప్రతిసారి ఆఫ్లైన్లలోనే అన్ని వ్యవహారాలు చేసుకుంటే చాలరా. ఆ విండోస్ను ఏ బగ్గు ఏం చేయలేదురా. ఏమైనా చేయగలిగితే మన సిస్టమ్సే రీబూట్ చేయాలి. అంతే. భగవంతుడా, బగ్ వచ్చిన ఏ సిస్టాన్ని కూడా క్రాష్ చేయించకు తండ్రి, క్రాష్ మాత్రం చేయించకు. అగో నిన్న దునియా అంతా గిట్లనే మాట్లాడుకున్నది అనుకో రాదు. ఈ కంప్యూటర్లలో వాడే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లా అదేదో బగ్గు జొర్రి అల్ల కల్లోలం చేసింది. దాని దెబ్బకు దునియా మీద ఎగురుతున్న విమానాలన్నీ దెబ్బకే నేల మీద వాలినాయి. విమానాల ప్యాసింజర్లు అడుగు కదలకుండా అయిపోయారు. బ్యాంకుల సర్వీసులు బంద్ అయినాయి. ఆస్ట్రేలియా దిక్కైతే టీవీ ఛానళ్ళకు కూడా వెనకట దూరదర్శన్ లెక్క స్టేషన్ పడ్డాయి. స్టాక్ మార్కెట్లు అయితే సత్రోలు అయిపోయినాయి. ఐటీ కంపెనీలు లాగమైనాయి. ఏమైందిరా అని ఎవరికి సమజ్ కాక జుట్లు వీక్కున్నారు ముందుగాలంతా. ఇక అటెంక మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం కంగారు పడేది లేదు. ఆ బులుగు రంగు స్క్రీన్లు చూసి బుగులు పడేది ఏం అవసరం లేదు. జర్రంతా బగ్గు జొర్రింది, అందుకే తిరిగి అవుతున్నది. మా ఇంజనీర్లు అంతా కటకలు వచ్చి అదేందో సగపెడుతున్నారు. అదివారదాకా గిట్లనే ఉంటుందని చెప్పుకొచ్చిరట. ఇక కంప్యూటర్లను మళ్ళీ బూట్ కొట్టుకొని చాలు చేసుకోరు, అదే మంచిగా పని చేస్తాయని చెప్పారు. ఇక నవ్వేటోళ్ళ ముంగడ బోర్ల పడ్డట్టు మైక్రోసాఫ్ట్ విండోస్కు ఇట్లా అయ్యే వరకు ఎక్కిరిచుట్ల అందరికంటే ముందుండే ఎలన్ మస్క్ అన్న అయితే అన్ని బంద్ అయినా కూడా మన ఎక్స్ మస్తు పని చేస్తుందని ఎక్కిరియ పట్టిండి ఇట్లా. ఇక సోషల్ మీడియాలో కూడా మస్తు జోకులు వెళ్ళినాయి దీని మీద.